కాంగ్రెస్ కి కూడా ఎక్కడెక్కడ ఏం చేస్తుందో అన్న ఇంటెన్షన్ తో నన్ను ఇంత ఇబ్బందికి పెట్టి ఇంతగానం టార్చర్ చేసి, మామూలు టార్చర్ కాదన్న. ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, మీ ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో ఆడపిల్ల ఉంటుంది. మన ఆడపిల్లని ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ బ్యాడ్ కామెంట్ పెడితే మనం చూసినాం అనుకో, ఏమంటాం, చెల్లి అది తీసేయి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ లో పెట్టుకో అని చెప్తాం. సరే, నేను స్టార్టింగ్ నుంచి ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ పబ్లిక్ లోనే ఉంది. ఎందుకంటే నేను అప్ప నుంచేనే చూడండి, ఏదైనా ఇష్యూ జరిగిన బస్సులు, మా ఊరికి బస్సు లేదని చెప్పేసి, నేనైతే ఇప్పుడు కొత్తగా మాట్లాడట్లేదు కదా. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఊరికి బస్సు లేదని చెప్పి అది వీడియో చేసిన, జాబ్స్ లేవని వీడియో చేసిన, రోడ్లు చాలా వీడియోస్ చేసిన. ఈ కాంగ్రెస్ అప్పుడు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓకే ఒక్క కేసు పెట్టింది, దానివల్ల నేను ఎంత అయిపోయింది, అది కేసు పెట్టింది, నా టార్చర్ నేను అనుభవించిన, అది అయిపోయింది. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే బాగా టార్చర్ చేస్తుంది మనుషుల్ని, మానసికంగా హింసించి చావనన్న చావాలా, లేకపోతే మొత్తం సోషల్ మీడియాకి దూరం అయిపోయి వాళ్ళ గురించి మాట్లాడొద్దు. ఒక్క వీడియో ఏదన్నా మాట్లాడాలి అని మనసుకి ఇట్లా అనిపిస్తుంది అన్న, ఊకుండా బుద్ధి కాదు నాకు. నేను ఏదైనా సరే అంత రఫ్గా మాట్లాడే రకం. నేను ఊర్లో ఏదన్నా అన్యాయం అయితే కూడా ఏంది అని ఎదురించే రకాన్ని ఒక ఇట్లా పడేసిరు మొత్తానికి నన్ను. ఒకటే చెప్తున్నా, అవును ఇప్పుడు వచ్చింది కదా, వచ్చింది ఇంకా ఏడు ఎందుకు ఇస్తాడు, ఎన్ని వచ్చినాయి ఎన్ని రాలేవు, ఎన్ని వచ్చినాయి. అదేది వైద్య శాఖలో 5,000 చిల్లర వేసిండు, రేణిగు అది ఇంకో 400 చిల్లర వేసిండు. ఏం వేసిండు జాబ్లు, గత ప్రభుత్వం వేసిన జాబ్స్ అన్ని నా అకౌంట్లో వేసుకొని ఇన్ని వేసినా, లేకపోతే నా తలకాయ తీసుకొని పక్కకు పెట్టుకుంటా. ఇంకా 10 సంవత్సరాలు వేలాలని ఉంది. ఎందుకంటే మంచి ఏసీ కార్లు ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఉన్నాయి, కొంచెం మంచిగా ఉండాలి కదా. ఎవరైనా బయట గట్టిగా మాట్లాడతా మీ దగ్గర, అది ఎవరో ఈడ ఒక ముసలామె మాట్లాడింది, పింఛన్ లేదు ఏం లేదని. ముసలాళ్ళ పైన కూడా కేసులు పెడతారా అన్న? పాపం వాళ్ళకి ఏం తెలుసు, ఏడ తిరుగుతారు. ఎంత చెత్త పరిపాలన అంటే కాంగ్రెస్ది, అంత చెత్త పరిపాలన. వేస్ట్ అన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. అనవసరంగా నిరుద్యోగులందరూ ఇల్లు పోయి పేరెంట్స్ని అడుక్కొని ఓట్లేపించి ఇంత చేసింది కదా. బాగా బుద్ధి చెప్పిండు మన రేవంత్ రెడ్డి సార్. బాగా ఏం చేయని కన్నా జాబ్స్ కావాలి కదా, ఏం చేస్తే ఏంది, ఫస్ట్ జాబ్స్ కావాలి కదా. ఓకే, స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉన్నాను, అది ఓకే, అది ఒక్కటి చేస్తే కరెక్ట్ కాదు కదా. ఇక్కడ నోటిఫికేషన్స్ కూడా వేయాలి కదా. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినాం, ఫ్రీ బస్ వల్ల చాలా మంది లాభం పొందుతారు. నువ్వు జాబ్స్ చేస్తే తల్లిదండ్రులకి కానీ పెళ్ళం పిల్లలకు కానీ ఈ గవర్నమెంట్ జాబ్లో వచ్చే జీతంతో బస్ ఛార్జీలు ఇయ్యలేనంత దిక్కుమాల పరిస్థితిలో ఉంటారా? ఫ్రీ బస్ పెట్టినాం. రాజీవ్ యువ వికాస్ గోవింద ఏం చేస్తాడంటే చెప్తా చూడండి అన్న, ఈయన మొత్తం ఒక ప్లాన్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఇంత పెద్ద రోడ్డు ఉందనుకో, ఒక చిన్న మూలకు ఊడిపించి అదొక వీడియో తీపించుకుంటాడు, ఒక ఫోటో తీపించుకుంటాడు, బాగా పబ్లిసిటీ చేయించుకుంటాడు. ఈ మిగతా రోడ్ అంతా ఊడవడు. ఇంకా ప్రతిదీ అంతే. సరే, మెయిన్ గా ఇన్ని రోజులు అంటే పాప చిన్న ఉన్నదన్న, నేను ప్రెగ్నెంట్ ఉంటే కొంచెం కేర్ ఎక్కువ ఉండాలి అని చెప్పిన, హెల్త్ కండిషన్ బాగాలేక. సో ఇంకా ఆర్నగర్ లో ఉన్నప్పుడు కూడా ధర్నాకు వెళ్ళిన. సో అక్కడ అందరిని ముందస్తు అరెస్ట్ చేయడం వల్ల ఓకే అట్లా అయిపోయింది. ఇక మళ్ళీ ఈ రోజన్నా వద్దామని చెప్పేసి వచ్చిన. ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ కి, నిరుద్యోగులను పట్టించుకోండి. ఆ రైతులు ధాన్యాలు కొన్నాక ఎక్కడు అక్కడ అన్న మా ఊరికి రండి, నేను చూపిస్తా. మా ఊరు ఒకటే కాదు, ఏడ పెద్దూరు నుంచి మొదలు పెడితే తెలకపల్లి వరకు ట్రాక్టర్లు లైన్ గా, నేను కావాలంటే వీడియో కూడా పెడితే మీరు చూడండి. పెద్ద ట్రాక్టర్స్ అన్ని లైన్ ఉన్నాయి. ధాన్యాలు సరిగ్గా ఉంటాయి. ప్రైవేట్ వాళ్ళు కొంటే పైసలు వేస్తారా తెలియదు, వేయరా తెలియదు. 2,000 ఉన్నదనుకో, ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు 500 తక్కువ 600 తక్కువ చేసి తీసుకుంటారు. ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు నమ్మకం ఉండదు కదా, డబ్బులు ఇస్తారా ఇయ్యారు. అక్కడ రైతుల్ని మోసం చేస్తుండ్రు. మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని మోసం చేస్తుంది. రేపటి నుంచి బర్రెలక శిరీష అనబడి మీరు లేస్తున్నా. ఈ రోజు నుంచే ఫిక్స్ అయ్యే వచ్చిన, ఏమన్నా చెయ్యి సావనన్న వస్తే ఏమన్నా చేస్తే నోటిఫికేషన్ వచ్చిన దగ్గర పోరాడతా అని చెప్పేసి గట్టిగా ధైర్యం చేసుకొని నన్ను నేను కుదిరించుకొని, మా హస్బెండ్ కూడా పో, నువ్వు ఇట్లా భయపడి ఉంటే కాదు, ఏమన్నా అవుతుంది పో చెప్పిండు, వచ్చేసినాయి అంతే. సరే.